హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు అస్సలు వాటర్ యూజ్ చేయకుండా వేడివేడి అన్నం లేకైనా, చపాతీ లేకైనా సూపర్ టేస్టీగా ఉండే చిక్కుడుగాయ మేతి టమాటో కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ చిక్కుడుగాయ సీజన్‌లో ఒక్కసారైనా ఇలా కర్రీ చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మరి సింపుల్ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్‌గా ఉన్న హాఫ్ కిలో చిక్కుడుగాయలను ఇలా ముందుగానే క్లీన్ చేసుకొని ఇలా ఒలిచిపెట్టుకున్నానండి. ఈ కర్రీలోకి చిక్కుడుగాయలను ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి కర్రీలోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నిండా ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని గ్రేట్‌తో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా ఉన్న ఒక చిన్న కట్ట మెంతి కూరని తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి ఈ కర్రీలోకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గ్రేట్‌తో ఇలా కలుపుకుంటూ కనీసం 2 నిమిషాల పాటు ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో మెంతికూర బాగా ఫ్రై చేసుకున్నామంటే ఇందులో ఉన్న చేదు మొత్తం కూడా పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి మెంతికూర మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి. చిక్కుడుకాయలతో పాటు ఇప్పుడు ఇందులోకి బాగా పండిన 2 పెద్ద సైజు టమాటోస్‌ను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామనుకోండి చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు గరిటెతో ఇవన్నీ బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. మనం ఇందులోకి అస్సలు వాటర్ యూజ్ చేయడం లేదండి. కానీ చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకున్నామంటే చిక్కుడుకాయ చక్కగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో ఇలా మూత ఓపెన్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చిక్కుడుకాయ ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒక 3 నిమిషాల తర్వాత గరిటె తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిక్కుడుకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి చిక్కుడుకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి చిక్కుడుకాయని తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకు ఉడికిందో లేదో ఈజీగా తెలిసిపోతుందండి. మనం లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవడం వల్ల చిక్కుడుకాయలో ఉన్న గింజలు కూడా చక్కగా ఉడికిపోతాయి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చిక్కుడుకాయ ఇలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న చిక్కుడుకాయ క్వాంటిటీకి 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నామనుకోండి ఈ మసాలాలన్నీ కూడా చిక్కుడుకాయకి చక్కగా పడతాయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. సూపర్ టేస్టీగా మేతి చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.